నేటి దైవవాక్కు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. యేసు ప్రభు తండ్రిని ఎవరికి ఎప్పుడు ఎలా వెల్లడి చేస్తాడో ఇక్కడ చెప్పుచున్నాడు. అందరికీ పిలుపునిస్తున్నాడు. మానవులము వ్యక్తిగత పాప భారములతో బరువుతో అనుభవిస్తున్న జీవితాలతో ఆయన దగ్గరికి వచ్చిన వారికి, తండ్రితో ఏకం అయ్యేందుకు సమ్మతించిన వారికి, ఆయన ఉపదేశాన్ని వినయంగా నేర్చుకోవాలని ఆశపడే వారికి యేసు ప్రభు తండ్రిని వెల్లడి చేస్తాడు. కేవలం ఇలాగ ఆశపడే వారు మాత్రమే కాక సత్యదేవుణ్ణి తెలుసుకోగలుగుతారు. ప్రభు ఇలాంటి వారికే ఈ వాగ్దానం. విశ్రాంతి, స్వంత ప్రయత్నాల నుండి విశ్రాంతి, వ్యర్థమైన వాటి నుండి విశ్రాంతి, పాపము నిండిన శూన్య జీవితము నుండి విశ్రాంతినిస్తాడు. ఇది కష్టాల నుండి విశ్రాంతి కాదు, కానీ కష్టాల్లో విశ్రాంతి కలిగిస్తాడు. యోహాను సువార్త 16:33లో చూస్తే, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. యేసు ప్రభు యందే శాంతి సమాధానం అంటున్నాడు. శిష్యులకు జీవితము తేలికగా సుఖ సౌఖ్యాలతో నిండిన జీవితం కాదని హెచ్చరించుచున్నాడు. శ్రమలు లేక కష్టములు వస్తవి, అయినను ధైర్యంగా ఉండమని హెచ్చరించాడు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి. బాధల స్థానంలో శాంతి, శాశ్వత మహిమ వారికి చేకూరుతుంది. ప్రభువు కూడా లోకములోని శ్రమలను జయించాడు. కావున ప్రభువును నమ్మిన మనమందరం కూడా ప్రభువు ఉపదేశమును అంగీకరించి నడుచుకునే కృప ప్రభువు మనకును దయచేయునుగాక. ఆమేన్.